ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇన్ని రోజులకి మేము మీ అందరి ఆశీస్సులతో మా బోర్డు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో బ్యాంకుని పురోభివృద్ధి తీసుకోవడానికి మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాను. మేము ఏమేమి చేసినామో మేము వచ్చిన తర్వాత ఆ వివరాలన్నీ మీకు ముందు పెట్టి కొన్ని ఆమోదించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము 2019 4/9/2020 గౌరవ గురిజాల జగన్మోహన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చేపట్టిన ముఖ్యమైన అంశాలు ఏమంటే, నేను మన ఆడిట్ని కమిటీని సిఓని నియమించుకోవాలని యాడ్ చేసిన తర్వాత మా ఎక్స్ చైర్మన్ చంద్రప్రకాష్ గారు ఆ పేపర్ కటింగ్ ఫైల్స్ చూసి నాకు ఫోన్ చేసి, నువ్వు బాధ్యత కలమైన పదవులకు పోయినావు, ముందుగానే బ్యాంకు ఒడిదుడుకులు ఉంది, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ విధంగా చేయాలనేసి కొన్ని సూచనలు చేశారు. వారి సూచనల ప్రకారమే ఎక్స్ సిఓగా పనిచేసినటువంటి భానుప్రకాష్ గారు, ఆయన అక్కలు కూడా సిఓగా పనిచేసినారు. వాళ్ళ సలహాలు తీసుకోమని నాకు చెప్పినారు. వాళ్ళ సలహాల ప్రకారమే నేను ఆయన భానుప్రకాష్ గారిని కలిసి వాళ్ళతో తీసుకొని వచ్చి మాకు ఏ విధంగా ఉంది, బ్యాంక్ స్థితిగతులు ఏముంది, వాళ్ళ ఫైల్ అంతా ఆయన దగ్గర పెట్టి, ఎంప్లాయీస్కి కూడా వర్కింగ్ క్యాపిటల్ 2% పెరిగింది, మేము జీతాలు పెంచుకోవాలంటే గత 5-6 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఫైల్ పోవడము తిరిగి రావడము, ఫైల్ పోవడం తిరిగి రావడము, ప్రాపర్ ఛానల్గా పోలేకుండా ఇక్కడ సిబ్బంది కొంచెం వాళ్ళు ఏ విధంగా ప్రాపర్ ఛానల్ పంపించాలో తెలియగా అవగాహన లేకుండా వీళ్ళు ఫైల్ పంపించడము, ఆ నుంచి తిరిగి రావడము, రివర్స్ పోవడము, వీళ్ళకి జీతాలు లేకుండా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మన బ్యాంకుల్లో కూడా కొన్ని ఫైల్ అన్ని కూడా రిటర్న్ రావడం జరుగుతూ ఉంది. దానిపైన నేను భానుప్రకాష్ గారి సహాయం తీసుకొని మన ఈ సెక్షన్ 160C ప్రకారం పెంచగలిగినాము. మేము వాళ్ళకి కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం 1964 సెక్షన్ C ప్రకారము జీతాలు పెంచి వాళ్ళకి 60% మాత్రమే ఇంతకుముందు ఇస్తూ ఉన్నారు. మన సిఓ గారు వచ్చిన తర్వాత, కొత్తగా సిఓ నియమించుకున్న తర్వాత వెంకటేష్ గారు 2005లో జాయిన్ అయిన తర్వాత కొత్త జీతాలు ప్రపోజల్ తయారు చేయించి కమిషనర్ వారికి గుంటూరు వారికి పంపించినాము. కానీ ఆడికి పంపించిన తర్వాత కూడా మేము ఎన్నో ఎక్సైజ్ చేసి 2-3 నెలలు పట్టి ఏమేమి ఫైల్స్ అవన్నీ రిటర్న్ చేసి పంపించినా కూడా వాళ్ళకి అన్నీ కొన్ని అది బాగలేదు ఇది బాగలేదు అని అడుతూ ఉంటే కూడా అక్కడ ఈ నుంచి పోయిన తర్వాత కూడా కమిషనర్ కన్నబాబు అహ్మద్ బాషా, మామూలుగా మీరు అందరూ కూడా చూసే ఉంటారు, ఆయన కోఆపరేట్ కమిషనర్. ఏ స్టేట్లో ఉండే యూనియన్ లీడర్లకి ఏ ఫైల్ పంపించినా యూనియన్ లీడర్లు కూడా ఆయన ఫైల్ పని చేయకుండా అన్ని ఫైల్ పెండింగ్ పెట్టుకున్నారని కోర్టులో కేసులు వేసి కూడా వాళ్ళపైన ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ యూనియన్ లీడర్లు కూడా కోర్టుకు పోయినారు. ఆయన మా ఫైల్ పోతే కూడా చేయకుండా ఉన్నారు. నేను ఆయన దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయనకు ఫోన్ చేసి ఆ కమిషనర్ గారితో స్వయంగా మాట్లాడి 4-5 మాటలు ఆయన దగ్గరికి నేను వెళ్ళి, సార్ మీరు ఈ మార్పు చేయాలా, మా ఫైల్ ఈ మారు ఉంది, మా జీతాలు పెంచలేదు, మా బాగా డెవలప్ అయింది, ఇప్పుడే పుంజుకుంటా ఉందని చెప్తే ఆయన ఆవిడకి కూడా రిటర్న్ పంపించినాడు. మళ్ళీ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అసెంబ్లీలో దగ్గరికి లెటర్ తీసుకొని మళ్ళీ కమిషనర్ దగ్గర పోయినాను, మళ్ళీ అచ్చెన్నాయుడు దగ్గర పోయినాను. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి ఫోన్ చేయించి మా ఫైల్ ఏమేమి ఉన్నాయో క్లియర్గా చేయించాలని చెప్పించినాను. కానీ ఈ మధ్యలో కూడా హైకోర్టు చివాట్లు పెట్టా కూడా కమిషనర్ పనిచేయలేదు. అంటే ఆయన ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా చేసేవాడు, బ్యాంకులకి చేసేవాడు, ఆయన పనిష్మెంట్ పోస్ట్ కార్డు ఇచ్చి పెట్టారు కానీ చేయలేదు. కానీ ఎమ్మెల్యే గారు గురిజాల జగన్మోహన్ గారు చొరవ తీసుకొని మా కుమారస్వామి పిఏ కూడా మమ్మల్ని రమ్మని చెప్పి, నువ్వు ఫైల్ ఎత్తుకొని పో, ఈ ఫైల్ చేయి, గబాబు చేసుకొని రా, మనం వచ్చినాక మీకు పదవి వచ్చింది కాదు గొప్పతనము, మీరు పని చేయాలా అని చెప్పేసి ఆయన కూడా ఆడికి వచ్చి అచ్చెన్నాయుడికి చెప్పి కమిషనర్తో చెప్పి మా ఫైల్ బాగా ముందు పోయి ఇచ్చి వాళ్ళకి జీతాలు పెంచుకొని వచ్చినాం. ఈ దినానికి వాళ్ళకి 17/2/19 ఎమ్మెల్యే గారు అచ్చెన్నాయుడితో మాట్లాడి అసెంబ్లీ సమావేశం నుంచి ఆడికి వచ్చి 22/4 కమిషనర్ గారికి ఆఫీస్కి వెళ్ళాము. ఆ దినంలో కూడా ఈ తత్వం అంతా జరిగేదానికంతా కూడా ప్రత్యక్షంగా మా మిత్రుడు సేవరాసుడు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గారు కూడా ప్రత్యక్షంగా నాతో కూడా ప్రతి దాంతోనూ ప్రతి క్షణము ఆయన నాతో కూడా వచ్చి ప్రతి ఫైల్ పోయినప్పుడంతా కూడా ఆయనతో కూడా వస్తున్నాడు. ప్రతి నిమిషము ఆయనకు తెలుసు మొత్తం ఎంత అవస్థ పడినాము, ఎంత చేస్తున్నాము, ఆఫీస్ పడి తిరగాలంటే ఒక ఫైల్ పోయి శాంక్షన్ చేసుకోవాలంటే రాష్ట్రవ్యాపి కాదు. దానికి వారికి కూడా మేము మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎమ్మెల్యే గారు ఉత్తర్వు కమిషనర్ గారికి పెంచవలసి రికమెండ్ చేసినారు. కానీ ఎట్టికేలకు ఎమ్మెల్యే గారి సహకారం, మినిస్టర్ గారి సహాయం జీతభత్యాలు పెంచగలిగినాము. ఈ నెల 22 సంవత్సరాలుగా జీతాలు లేని వాళ్ళు ఎప్పుడైతే 32 యాక్ట్ పడిందో అప్పటి నుంచి వీళ్ళు జీతాలు లేకుండా 60% చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈ రోజుకి ఎమ్మెల్యే గారు చొరవతో మేము బోర్డు తీసుకున్న తర్వాత పార్టీకి ఇచ్చిన మాట ప్రకారము మా నాయకులకి ఇచ్చిన మాట ప్రకారము వాళ్ళకి మేము జీతాలు పెంచినాము, బ్యాంకును కూడా అభివృద్ధి పంపిణీ చేసినాము. ఈ రీతిలో కూడా లాభాల్లో పోయి చేస్తున్నాము. ఈరోజు ఒక్కరికి 20,000 తీసుకుంటున్న వాళ్ళకి 20,000 తీసుకుంటుంటే 44,000 అయింది. 10,000 తీసుకునే వాళ్ళకి 20,000 అయింది.
వాళ్ళకందరికీ పెంచినాము. పెంచిన తర్వాతనే మీ ముందుకు పంపించాను వాళ్ళని. మీరు ఇన్ని రోజులు ఏదైనా పని చెప్పినా మాకు ఆ జీతం లేదు, మేము ఎందుకు చేయాలో మాకు ఖర్చు అని చెప్పినారు. నేను ఒకటే ఒక కండిషన్ పెట్టినాను, ఇంతకుముందు కూడా మీ ఆమోదం తీసుకున్నాను. మీరు పని చేయకపోతే మీకు రూపాయి కూడా ఇవ్వను, ఒకే పైసా ఇవ్వను అని చెప్పినాను. ఈ రోజు మీరు ఇంతమంది సమావేశం అవసరానికి కారణం ఏంటంటే ఈ జీతాలు నేను వాళ్ళకి ఇవ్వకుండా నిలిపినాను. మీరు పనిచేసి ఖాతాదారులు ఎవరున్నారో ఏమున్నారో వాళ్ళకి మంచి మెసేజ్లు ఇవ్వండి, వాళ్ళు తొడుకొని రండి, వాళ్ళకి మంచి తెలియజేయండి అని చెప్తే మీ ఇంటి కాడికి వచ్చారు. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఒక్కొక్కరికి 2 మాటలు 3 మాటలు ఫోన్లు వచ్చింటాయి, మెసేజ్ వచ్చింటాయి. ప్రతి ఒక్కరికి ఖాతాదారులకు పెట్టినారు. ఇప్పుడు ఆ లాభం వచ్చింది కాబట్టి కూడా నేను గిఫ్ట్ కూడా ఇక తెచ్చుకున్నాము, గిఫ్ట్ కూడా పెట్టున్నాము. దాదాపు మీకు 300 రూపాయలు 350 రూపాయలు వసూలు చేసాం. కానీ ఒక షేర్ క్యాపిటల్ మీరు 300 రూపాయలు కట్టున్నారు డిపాజిట్. మేము అంత వస్తువు దగ్గరికి గిఫ్ట్ కూడా ఇస్తాను, ఎందుకంటే లాభాల్లోకి వచ్చింది, లాభాలకు మీకు ఇచ్చేది కూడా. అదేవిధంగా డివిడెంట్ కూడా, ఇప్పుడు డివిడెంట్ మేము 6% ఇస్తున్నాము, ఇప్పుడు 10% చేయబోతాము, మేము ముందుకు పెట్టబోతాము కూడా నెక్స్ట్ అజెండాలో కూడా. కాబట్టి మీరందరూ ఇప్పుడు చాలా మంది మేము వచ్చిన తర్వాత డిపాజిట్లు ఎక్కువ చేసినారు. డిపాజిట్ల రూపంలో మాకు చాలా వచ్చింది, డిపాజిట్లు చాలా పెంచడం జరిగింది. మేము దాన్ని మీ వాళ్ళు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దర్గా బ్రాంచి 6% నుండి సింపుల్ వడ్డీ వసూలు చేసి కట్టవలసి తగ్గిస్తున్నాము. కానీ మీకు అందరికి కూడా నేనేం చెప్తాను, ఇప్పుడు చాలా మంది 10,000 10 లక్షలు 20 లక్షలు కట్టున్నారు. వాళ్ళకందరూ కృతజ్ఞత. మా ఎక్స్ జడ్పీ చైర్పర్సన్ గారు కూడా ఆయనది డఫ్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. ఆయన ఎప్పుడో షేర్ క్యాపిటల్ తీసుకున్నారు, 20,000 30,000 50,000 60,000 పెట్టున్నారు. ఆయన డఫ్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. అన్న ఈ మారం ఇది నాది ఉన్నది బా అని చెప్తే నేను ఆయన ధ్యానం ఉన్నది ఎతికి డఫ్ అకౌంట్ తీసుకొని వచ్చి ఆయన మళ్ళీ రెన్యువల్ చేసి ఆ డబ్బులు 4.5 లక్షల దాకా అయింది డిపాజిట్. ఆయన చెప్పకుండానే నేను ఆయన పేరుతో డిపాజిట్ చేసాను. డిపాజిట్ పత్రం కూడా ఏడే ఉంది, ఇంకా ఇవ్వలేదు ఆయనకి. అన్న మీకు చెప్పకుండా నేను 2 years మీకు మీ అనుమతి లేకుండా మీది డిపాజిట్ చేసి ఉన్నాను, మీరు నన్ను క్షమించండి. ఎందుకంటే మీ సొంత డబ్బుల్ని మీ అనుమతి తీసుకొని చేయాలా, కానీ నాకు స్వతంత్రం ఉంది కాబట్టి మన అన్నే కదా మన బ్యాంక్కి కొంత ఇంత షేర్ క్యాపిటల్ పెట్టున్నారని మీ డిపాజిట్ నేనే రెన్యువల్ చేసి 2 సంవత్సరాలు కేసుంటాను. ఆ పత్రం కూడా ఇప్పుడు ఉంది, మేము ఇస్తాము. మీకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. ఇంకా కూడా మీరు ఎన్నో ఈ విధంగా పెట్టాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను.